ప్రవీణ్ టెక్టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్ ఎంత, యూనిక్నెస్ ఏందని ఇవాళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. క్రెడిట్ సామ్సంగ్ వాళ్ళకే. ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇండియన్ గో హై ఫే ఏ అనేసి అది పెట్టిర్రు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే నైట్ పోర్ట్రేట్ మోడ్స్ వస్తున్నాయి, 4K రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు. క్లాసిక్ ప్యాటర్న్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. అయితే పెట్టేసరికి సర్చ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 15 మెగాపిక్సెల్ OS, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఎడిట్ హై ఫై అనేసి అయితే పెట్టి సో ఏకి సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్నమాట. దీనిలో చూసుకోవచ్చు. అండ్ స్లిమ్ బాగుంది, 7.7 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ లైక్ కొనింగోర్ లాగా 7 ప్రొడక్షన్ అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బాగుంది. 6 OS అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ తీసుకుంటే 6 సంవత్సరాల దాకా కూడా మీకు ఏ తలకాయ నొప్పి లేకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ బాగుంది. ఇక్కడ 5 nanometer ప్రాసెసర్ అయితే ఇప్పి వేపర్ షేరింగ్ వేపర్ షేరింగ్ కూలింగ్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. అంతా బాగుంది. 20 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ట్యాప్ అండ్ పే ఫీచర్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా వీళ్ళది క్నాక్ సెక్యూరిటీతో పాటు వస్తుంది, క్విక్ షేర్ ఫీచర్ వస్తుంది, వాయిస్ ఫోకస్ అండ్ ఆల్సో మేడ్ ఇన్ ఇండియాతో పాటు కూడా వస్తుంది అనమాట. నాకు బాగానే అనిపించింది. అండ్ బాక్స్లో చూసుకుంటే ఏమొస్తున్నాయంటే మీకు స్మార్ట్ ఫోన్, టైప్-C కేబుల్, సిమ్ జెట్, గైడ్ డాక్యుమెంట్స్ ఇవే వస్తున్నాయి. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సరే, స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూద్దామన్నా అంటే ఇక్కడ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,500కి వస్తుంది. లైక్ ఇక్కడ బేస్ వేరియంట్ అనుకోవచ్చు, 128GB స్టోరేజ్ వేరియంట్ ఇది. అది ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో అది 18,000కి వస్తుంది. 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మీకు ఎంతకు వస్తుంది ఇది. సో 2GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఇక్కడ ప్రైస్ ఏం మెన్షన్ చేయలేరు. సో స్టోరేజ్ ప్రకారం ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేరు. 6GB వేరియంట్ అయితే ఇక్కడ చెక్ చేసుకున్న కాడికి 17,500 ఉంది. అండ్ 8GB 128GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే 19,000 ఏమో ఉంది. కలర్ చూసుకుంటే ఆనిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది. అండ్ ఆల్సో లక్సియా వైలెట్ కలర్. నెక్స్ట్ చూసుకుంటే కోరల్ రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. సరేనా, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆబ్వియస్గా F-Series అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ వేరియంటే కనిపిస్తుంది. ఇక 128GB స్టోరేజ్ వేరియంటే కనిపిస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 19,000 ఉంది. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,500, అంటే 1,500 తేడాతోన మీకు ఎక్స్ట్రా ర్యామ్ వస్తుంది. సో ర్యామ్ ఎక్కువ వస్తుందంటే మీరు తీసుకోమని అయితే అంటాను. ఆఫర్స్ అయితే అప్లై చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసినాక నేనైతే మీకు ఒకటే అడ్వైజ్ ఏం చేస్తానంటే, నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఆఫర్స్ అప్లై చేయండి. అండ్ స్పెసిఫిక్ ఏమైనా సేల్స్ ఉంటాయి కదా, సేల్స్ అప్పుడు తీసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అని ఒక లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ కూడా చేయండి. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే వెయిట్ తక్కువ ఉంది, 197 grams వెయిట్. అక్టోబర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కెమెరా చూస్తే 50 మెగాపిక్సెల్ OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్తో పాటు కూడా వస్తుంది. బాగానే ఉంది. ఇక్కడ మీరు 4K దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 fps కూడా స్మూత్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు 128GB స్టోరేజ్ వస్తుంది, కానీ 128 రాదు, 104.2GB వస్తుంది. మిగతా వీళ్ళ సాఫ్ట్వేర్స్, UI, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని కలుపుకొని వస్తుంది అన్నమాట. మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. డ్యూయల్ సిమ్ సపోర్ట్ వస్తుంది. అండ్ ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డ్ లేకపోతే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్తో పాటు వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్ విత్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం USB Type-C పోర్ట్ వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.3, వైఫై వస్తుంది. ఇక్కడ వైఫై చూసుకుంటే మీకు 2.4 GHz అండ్ 5 GHz వస్తుంది. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రం GPS, GLONASS, BeiDS, Galaxy ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ వస్తుంది. వీళ్ళది ఆండ్రాయిడ్ 15 వస్తుంది బేస్డ్ ఆన్ సామ్సంగ్ One UI 7 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట. సెన్సార్లు చూసుకుంటే మాక్సిమం అన్ని సెన్సార్లు ఉన్నాయి. యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్ అండ్ వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ. సో ఇవి ఆబ్వియస్గా మిగతా అన్ని కూడా కనెక్టివిటీ, వెళ్ళే సర్వీస్ అప్లికేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది 6 years కాబట్టి 31st December 2031 దాకా కూడా అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో చాలా బాగుంది, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది.
ఇన్ కేస్ చాలా రోజుల దాకా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళు మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట బై. సో నా ఒపీనియన్‌లో తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. అండ్ లాంగ్ రోజుల దాకా కూడా అంటే సంవత్సరాల దాకా యూజ్ చేసుకోవాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైకే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసేసారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.